పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి హెబ్రీలకు రాయబడిన పత్రిక అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం దయచేసి 29వ వచనం అనగా 28, 29 కలిసి ఉన్నాయి. మనమంతా కలిసి చదువుకుందాం. అందువలన మనము నిశ్చలమైన రాజ్యం పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. ఏలైనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ప్రార్థన. ప్రీతండ్రి, ఇలాగా పరిశుద్ధ సంఘముగా నీ మందిరావరణంలో కూడిన వారమై నీ పరిశుద్ధ నామమును స్తుతించి గణపరచడానికి మా ఎదుట తెరిచిన లేఖన భాగములకై స్తోత్రాలు. అవును ప్రభువా, నీ సిలువలో మాకు కలిగిన ధన్యతలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాం. వాస్తవమే దేవా, ఒకప్పుడు సరాసరి నీకే మా పాపను బట్టి విరోధమాయను. అయితే క్రీస్తు ప్రభు ఈ లోకములో మా స్థానంలో అఘోరమైన సిలువలో వేలాడటం బట్టి నిలువెల్లా నలుగు కొట్టబడి గాయపరచబడి చిందించిన అమూల్యమైన రక్తం ద్వారా తండ్రి, మమ్మల్ని నీతో సమాధానపరచుకోవడానికి దేవా మీ అభీష్టమాయను. అందును బట్టి మీకు కృతజ్ఞత వందనములు, స్తోత్రాలు. నిజమే, ఒకప్పుడు నీ జనము కాదు, నీకు బహు దూరంగా ఉన్న ప్రజలం దేవా, దుష్టుడైన అపవాది యొక్క వశములో ఉన్న ప్రజలు, ఎలాంటి నిరీక్షణ కూడా బ్రతుకుకు లేదు దేవా. ఇలాంటి మమ్మను ఈ నూతన నిబంధన కాలంలో ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలుగా చేసుకోవడానికి నువ్వు ఇష్టపడ్డావు. నీకు వందనాలు. నాడు నీకొక జనాన్ని ప్రభా, అబ్రహాము గర్భంలో నుంచి ఇస్సాకు, యాకోబు జననమైన ఇశ్రాయేలును ప్రభు శరీర సంబంధమైన రీతిలో అన్ని జనుల మధ్య ఒక ప్రజగా ఏర్పరచుకున్నావు. వారిని నీ కొరకై వేరు చేసుకున్నావు దేవా. వారిపై నీ దీవెనలన్నీ కూడా కుమ్మరించావు. అయితే అన్ని జనులుగా ఎంచబడుతున్న మాకు వారికి ఒక పెద్ద అడ్డుగోడ ఉండగా క్రీస్తు ఆ సిలువలో అడ్డుగోడను పడగొట్టి వారిని, మమ్మల్ని కూడా ఉభయులను ఏకం చేసిన రీతికై స్తోత్రాలు. కాగా ఆయన రక్తం ద్వారా మమ్మల్ని విమోచించినప్పుడు దేవా, వారు ఏ ఆశీర్వాదాలు పొందారో వాటన్నిటికీ మమ్మల్ని కూడా సమాన వారసులుగా చేశారు దేవా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజమే, అడవి ఒలీవ కొమ్మగా ఉన్న మమ్మను నిజ ఒలీవ చెట్టుతో మమ్మల్ని అంటుకట్టి ఇప్పుడు ఆ వాగ్దానాలన్నీ కూడా మేము స్వతంత్రించుకునేలా చేశావు. ఆ జీవములో మమ్మల్ని సమృద్ధిగా పాలివాన్లుగా చేశావు. మాకు అంటూ ఒక వాక్యం ఇచ్చావు. క్రీస్తు యేసులో మేము కూడా అతిశయించే ప్రజలుగా చేశావు. ఆయన మృతుల్లో నుంచి లేపుడు ద్వారా ఒక గొప్ప నిరీక్షణతో కూడిన జీవితాన్ని, శుభప్రదమైన నిరీక్షణను ఈ బ్రతుకు మాకును దయచేశావు. ఏకంగా దేవుని ప్రజగా, నీ సొత్తైన ప్రజగా మీరు మమ్మల్ని చేసుకున్నారు. స్తోత్రాలు. కాగా ఒక్క పురుషుని అయిన క్రీస్తు యందు మమ్మల్ని ఉభయులను ఐక్యం చేసి ఒక పరిశుద్ధ సంఘముగా కూర్చి దేవా, మమ్మల్ని నూతన సృష్టిగా మీరు
భూమి మీద నిలువబెట్టారు. మీకు స్తోత్రాలు దేవాన్ని. విరిచిన ఆ శరీరానికి సాదృశ్యంగా ఆ రొట్టెలో పాలు పంపులు పొందడానికి వేచి ఉన్నాం. నీ పరిశుద్ధ లేఖనం చెంతకు వస్తున్నాం ప్రభా. నీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించు, యోగ్యమైన రీతిలో అందులో చేయడానికి సిద్ధపరచు. నీ దాసుని కనికరించు. నేను ఎప్పుడు బలహీనో అప్పుడు బలవంతునని పౌలు చెప్పాడు. నన్ను బలపరచు అని బట్టి నేను సమస్తం చేస్తానని పౌలు చెప్పాడు. ఇలాగా మమ్మల్ని బలపరచువాడు నీవే. నీ వైపు చూస్తుండగా నీ జనుల ఎదుట యోగ్యమైన వానిగా నన్ను చేయమని మీకే అర్పించుకుంటూ యేసు ప్రశస్త నామములో స్తుతులు చెల్లించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. గత ప్రభు దినాన ఇదే లేఖనాన్ని ఆధారంగా చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి మనం బల్లను సమీపించిన వారమైన. అలాగైతే అంశం మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దైవజనుడైన మోషే ఇదే విషయాన్ని ద్వితీయోపదేశ కాండములో 4:24 వివరిస్తాడు. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. అలాగైతే మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అని మనం వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు, బోధిస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, మనము దేవునికి భయపడవలసిన వారమై ఉన్నాం. అదే సమయంలో ఆయనకి ఇవ్వవలసిన రెవరెన్స్ లేదా గౌరవాన్ని తగు రీతిగా ఇవ్వవలసిన వారంగా కూడా ఉంటున్నాం. చాలాసార్లు దేవుడు ప్రేమ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, ఆ కృప కలిగిన వాడు అని అనుకుంటూ ఒక కోణములో ఆయన వైపు చూస్తూ మన ఇష్టానుసారంగా బ్రతికే పరిస్థితి ఉంటుంది. అయితే దేవుడు దహించు అగ్ని ఉన్నాడు అనేది నిజంగా మనకు ఒక హెచ్చరికగా ఉంది. కనుక ఆయన ఎడల బహు జాగ్రత్తతో మన జీవన విధానములంతటిలో కూడా బ్రతకవలసిన వారంగా ఉంటున్నాం. గత పర్యాయం లేవియా కాండంలో ప్రధాన యాజకుడైన అహరోను కుమారులు నాదాబు, అబీహులు వారిని ఉదహరించి చూచాం. ఏంటనగా వారు దేవునికి ధూపం వేయడానికే ఏకంగా దేవుని పరిశుద్ధాలయంలో ధూపాత్తుల చేతపట్టుకొని ప్రవేశించారు. అలాగైతే మరలా వారు సజీవులుగా వెలుపలికి రాలేదు. అక్కడే ఆ పరిశుద్ధ స్థలంలోనే వారు దహించబడిన వారుగా ఉంటూ ఉన్నారు. అలాగైతే కారణం ఏంటి అనగా వారు దేవుడు కోరని అన్యాగ్నిని, వేరే అగ్నిని చేతబట్టుకొని దేవుని సేవించడానికి పరిశుద్ధాలయంలో ప్రవేశించారు. కనుక మన స్వంత ఇష్టం చొప్పున దేవుని సేవించడం లేదా దేవుని సేవ చేయడం కానే కాదు, కానీ కేవలం దేవుని యొక్క పద్ధతి, దేవుని యొక్క నియమం చొప్పున దేవుని సేవించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ఆ పిల్లల్ని కాస్త అదుపు చేయండి. అలాగే ప్రియులారా, మనం దేవునికి ఏదో చేస్తున్నాం లేదా ఏదో ఇస్తున్నాం అని కాదు, కానీ ఇక్కడ మన దేవుని ఎడల మన దృక్పథం అనేది ఎలాగా ఉందో అనేది కూడా గుర్తిస్తూ చేయాలి. అందుకని హేబేలు, కయీను యొక్క అర్పణలను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, హేబేలు యొక్క అర్పణను దేవుడు ఎందుకు అంగీకరించాడు అనగా హేబేలును దేవుడు అంగీకరించాడు. కయీను అర్పణను దేవుడు ఎందుకు అంగీకరించలేదు అంటే, కయీనే దేవునికి అంగీకారయోగ్యమైన వాడుగా లేడు అనే విషయం మనము ఎరగగలుగుతూ వస్తున్నా. చూడండి, దేవుడు దహించు అగ్ని ఉన్నాడు అనేది కేవలం పాత నిబంధన గ్రంథం వరకు మాత్రమే పరిమితమైంది కాదు. క్రొత్త నిబంధన కాలంలో కూడా ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు అనే విషయం ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు నూతన నిబంధన విశ్వాసులకు వెల్లడి చేస్తూ ఉన్నారు. అనగా దేవుని యొక్క స్వభావములో ఏ కాలంలో కూడా మార్పు అనేది ఉండదన్నమాట.
కనుక ఏమంటాడు మరోసారి ఈ వచనం చదువుదామనంటే అందరం కలిసి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 29వ వచనం. 28, 29 కలిసి ఉన్నాయి కదా, పోనీ 29 చదువుకుందాం. దైవ కృప కలిగి ఉందాము, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. ఏలైనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. సో ఇక్కడ 3 మాటలు మనం చూచాం గత పర్యాయం. కృప కలిగి మొదటిది, రెండవది వినయ భయభక్తులతో, మూడవది ప్రీతికరమైన సేవ చేయదము. సో ప్రభువును మనం సేవించినా, ఆయన సేవ చేసినా ఎప్పుడు ఈ 3 విషయాలను మన ఎదుట ఉంచుకోవాలి. ఒకటి, ఆయన యొక్క కృపను మన కన్నుల ఎదుట ఉంచుకోవాలి. ఓ అయోగ్యుడైన నేను నీ సేవ చేయటియా ప్రభువా, ఇది మొదటిది. రెండవది, మన ఇష్టానుసారంగా ఆయన పని చేయడం కానే కాదు. మనం చేసేది ఆయనకు ప్రీతికరమైనదిగా ఉందా లేదా అనే విషయాన్ని వివేచించాలి. మూడవది, అహంభావంతో కూడా కాదు, బట్ వినయ భయభక్తులతో ఆయన ఎదుట వ్యవహరించాలి. అదర్వైజ్ అందుకని అంటాడు, ఏలయనగా ఆయన ఎవరట? దేవుడు దహించు అగ్ని. పిల్లరా, గత ప్రభు దినాన దేవుని యందలి అగ్ని ఏ రీతులుగా మన ఎడల వెల్లడి చేయబడేదిగా ఉందో 2 విషయాల్ని మీ గమనానికి తేవడం జరిగింది. అలాగైతే ఎవరైనా చెప్పగలరా? పోనీ ఒకటేంటి? దేవుని యొక్క శిక్షించే అగ్ని. రెండవది, దేవుని యొక్క తీర్పు తీర్చే అగ్ని. ప్రథమంగా ఈ శిక్షించే అగ్నినే ఆయన కోపాగ్ని లేదా రోషాగ్ని అని అంటున్నాం. జెఫన్యా 3:8 చదువుతూ వచ్చాం. ఇది యుగాంతమందు బయలుపరచబడే అగ్ని. ఎవరి ఎడల అంటే దేవుని ఎరగని ప్రజల ఎడల, అలాగే ఆ భక్తిహీనుల ఎడల, అలాగే గర్విష్ఠులైన మనుషుల ఎడల, అలాగే సువార్తకు లోబడని అవిధేయులైన ప్రజల ఎడల. అలాగైతే ఇర్మియా ఈ అగ్నిని విశ్లేషిస్తూ ఏమంటాడు అని అంటే, ఇది ఎవడు వేయలేనంతటి అగ్నిట. కాగా ప్రకటన గ్రంథంలో దీని గురించిన వివరణ మనం చూస్తున్నప్పుడు దానికి తాళజాలిన వాడు ఎవరు? గొర్రెపిల్ల ఉగ్రత దినము సమీపించినది, దానికి జాలిన వాడు ఎవడు అని అక్కడ అంటాడు. కనుక దానిని తప్పించుకోవాలి అని అంటే కడవరి కాలంలో ఈ దేవుని యొక్క శిక్షించే అగ్నిని తప్పించుకోవాలి అని అంటే, ప్రియ సోదరి, ఈ కృపాకాలంలోనే దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించి గొర్రెపిల్లైన ప్రభుని యేసుక్రీస్తు రక్తధారల కిందికి తమ జీవితాలను ప్రతి ఒక్కరూ తెచ్చుకొనవలసిన వారై ఉంటూ ఉన్నారు. సో ఇది శిక్షించే అగ్ని. రెండవది, దేవుని తీర్పు తీర్చు అగ్ని అని మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చాం. దేవుడు ఒకానొక దినాన ఆయన చేటను ఆయన చేతిలోనికి తీసుకుంటాడట. ఎవరైతే మేము మారు మనసు పొందాం లేదా బాప్తిసం తీసుకున్నాం అని చెప్పుకునేవారుగా ఉంటున్నారో వారందరినీ కూడా తూర్పార పెడతాడట. అప్పుడు గింజలు కొట్టులో పడతాయి, గింజల్ని కొట్టులో కూరుస్తాడు. అయితే అల్లంత దూరాన ఎగిరిపడిన పొట్టునంతా కూడా పోగు చేసి వాటిని దహించబోతున్నాడట. కారణం, అట్టి పొట్టు వంటి వారిలో గింజ లేదు, అనగా వ్యవసాయకుని తృప్తిపరచగలిగిన, ఆకలి తీర్చగలిగిన ఆహారం ఆ గింజల్లో లేదు. భూమిలో వేస్తే తిరిగి ఫలించగలిగిన ఫలము అందులో లేదు. కనుక వ్యవసాయకునికి వాటి ద్వారా ఏమాత్రం లాభం లేదు. అలాగైతే ఈనాడు లోపల గింజలేని పొట్టును పోలిన క్రైస్తవులు సంఘాలలో కలిసిపోయిన వారుగా ఉంటూ ఉన్నారు. కాగా ఒక దినాన దేవుడు తన చేతిలోనికి చేట తీసుకొని
తూర్పారబడుతూ వస్తున్నప్పుడు అట్టి వారి జీవితాలు దేవుని అగ్నికి లోనైపోయేవిగా ఉంటూ ఉన్నాయి. ఇది తీర్పు తీర్చు అగ్ని. కానీ ఇక్కడ సందేశం ఏంటి? యోహాను అక్కడ ఇస్తున్న సందేశం ఏంటంటే, దేవుని ప్రజలైన వారు మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించండి అని అంటాడు. ఒకవేళ ఆత్మ ఫలమా, జిహ్వా ఫలమా, వెలుగు ఫలమా, నీతి ఫలమా, పరిశుద్ధ ఫలమా? కనుక ఈ ఫలాలు ఫలించాలి. ఫలించని ప్రతి తీగ కూడా నరకవేయబడి అగ్నిలో వేయబడుతూ ఉంటుంది. పిల్లరా, తిరిగి మధ్యాహ్న సమయంలో మనం ముందుకు సాగిపోదాం రండి. మన దేవుడు దహించు అగ్ని అనే శీర్షికన దేవుని నుండి బయలుపరచబడే మరొక అగ్నిని ఈ మధ్యాహ్న సమయంలో మనం పరిశీలన చేసి ప్రభు యొక్క బలను సమీపించుదాం. దయచేసి మూడవదిగా అనుకుంటే కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం దయచేసి 10 నుంచి 15 వరకు మనము మార్చి చదువుకుందాం. మీ భాగంలో జాగ్రత్తగా గమనిస్తూ, నేను చదువుతున్నప్పుడు కూడా గమనిస్తూ బిగ్గరగా స్పష్టంగా చదువు వచ్చిన వారు, చదవగలిగిన వారు దయచేసి చదవండి. 10వ వచనం నేను చదువుతున్నాను. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేస్తుని, మరొకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకొనవలెను. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన యెడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. ఒకని పని కాల్చివేయబడినలా వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును, గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. చాలండి. ఇక్కడ గమనించండి, 13వ వచనం ఇప్పుడు అందరం కలిసి చదువుకుందాం. 13వ వచనం రండి. 12:13 ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన యెడల వాని పని కనబడును. ఆ దినము దాని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. కనుక నేను ఈ మాటలు దయచేసి నేను చదువుతాను, గమనించండి, అండర్లైన్ చేసుకోండి. అది అగ్ని చేత బయలుపరచబడును. అలాగే తరువాతి మాట ఈ వచనంలో వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. అది అగ్ని చేత బయలుపరచబడును. అదే వచనంలో వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. సో ఈ అగ్నికి మనం ఒక పేరు పెట్టుకున్నట్లయితే ఇది పరీక్షించు అగ్ని. దిస్ ఈజ్ టెస్టింగ్ ఫైర్. మనం పోయినసారి చూచాం కదా, పోయిన వారం మొదటి అగ్ని పేరు శిక్షించు అగ్ని. రెండవ అగ్ని పేరు తీర్పు తీర్చు అగ్ని. ఇక్కడ మూడవదిగా ఇది పరీక్షించు అగ్ని. ప్రియులారా వినండి, నేడు దేవుని ప్రజలమని చెప్పుకునే మనము జీవించే ఆత్మీయ జీవిత విలువను ఒకనాడు ఈ అగ్ని తేల్చి చెప్తూ ఉంది. ద వాల్యూ ఆఫ్ అవర్ స్పిరిచువల్ లైఫ్. అలాగే మన పని లేదా మన పరిచయం యొక్క విలువలను కూడా ఈ అగ్ని తేల్చి చెబుతూ ఉంది. ద వాల్యూ ఆఫ్ అవర్ డీడ్స్ ఆర్ వర్క్. అలాగే ఇంకా చెప్పాలంటే ద వాల్యూ ఆఫ్ అవర్ స్పిరిచువల్ బిల్డింగ్. మన ఆత్మీయ జీవితం యొక్క నిర్మాణము ఎంత విలువైందో ఈ అగ్ని తేల్చి చెబుతూ ఉందన్నమాట. గమనించండి, దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ
లేదా నిత్య జీవం అనేది దేవుడు తన కృప ద్వారా ఉచితంగా మనకు అనుగ్రహించినాడు. అందుకని ఆ రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం అపోస్తలుడైన పౌలు గారు అంటారు, మనకందరికీ బాగా తెలిసిన వచనమే. ఏమంటాడు? పాపం వల్ల వచ్చు జీతం మరణం. తర్వాత మాట, అయితే దేవుని కృపావరము క్రీస్తునందు నిత్య జీవము. నిత్య జీవం ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. అనగా అది గిఫ్ట్, అది ఉచితం. అలాగే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదవండి ఎవరైనా. ఏమంటాడు? కృపచేతనే రక్షించబడ్డారు, అది మీ వలన కలిగింది కాదు, అది దేవుని వరం. ఇట్ ఈస్ ఓన్లీ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. 9వ వచనం, అది మన క్రియల వలన కలిగింది కాదు, కనుక ఉచితం. ఉచితం దేవుని యొక్క వరం, గిఫ్ట్ ఆఫ్ గాడ్. అలాగే ఇది ప్రియులారా, ఇక్కడ గుర్తించవలసిన మరొక శ్రేష్టమైన సత్యం ఏంటి అని అంటే, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఒక విశ్వాసి పరలోకం చేరిన పిదప అక్కడ దేవుని ద్వారా పొందే రివార్డ్స్ అనగా బహుమానాలు అందామా, జీతం అందామా, లేదా మహిమ అందామా, ప్రశంస అందామా, ఇలాంటివన్నీ కూడా ఈ భూమి మీద బ్రతుకుతున్న కాలంలో మనం జరిగించే క్రియల ద్వారానే అక్కడ వాటన్నిటినీ అందుకొని పొందుకునే వారంగా ఉంటూ ఉన్నాం. మరొకసారి నన్ను చెప్పనివ్వండి, మనం ఏవేవో క్రియలు చేయడం ద్వారా, అనగా దేవునికి అది ఇచ్చి ఇది ఇచ్చి ఆ దానం చేసి ఈ దానం చేయడం ద్వారా మనం రక్షించబడలేదు. బట్ కేవలము క్రీస్తు యేసు శిలువ బలియాగునందు విశ్వాసం ఉంచడం వల్లనే ఉచితంగా రక్షించబడినాం. అయితే ఎందుకు రక్షించబడినాం అని అంటే, ఇప్పుడు వినండి, పలు రకాలైన మంచి క్రియలు జరిగించడానికే రక్షించబడ్డాం. అయితే మనం చేసే మంచి క్రియలను బట్టే, అలాగే మనం జీవించే శ్రేష్టమైన క్రైస్తవ జీవితాన్ని బట్టి పరలోకంలో మనం పొందేవన్నీ కూడా ఉంటూ ఉన్నాయి. ఏంటవి అంటే, ఇప్పుడే చెప్పాను కదా, బహుమానాల, జీతమా, లేదా ప్రశంస, లేదా కిరీటాల, లేదా మహిమ. ఇందుకు ఉదాహరణగా అపోస్తలుడైన పౌలు గారి యొక్క జీవితాన్ని మనము గుర్తించగలం. అపోస్తలుడైన పౌలు తన అంతిమ కాలంలో చివరి గడియల్లో చేస్తున్న ప్రకటన మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే కదా, తిమోతికి రాస్తున్న 2వ పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు ఏమంటాడు? నా కొరకు నీతి కిరీటము ఉంచబడిన. చూడండి, ఎందుకంటే ఈ కిరీటము ఈ లోకంలో హై క్వాలిటీ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్ లీడ్ చేశాడనమాట. ఉన్నతమైన విలువలతో కూడిన క్రైస్తవ జీవితాన్ని తాను కొనసాగించిన వాడుగా ఉంటున్నాడు. పలు రకాలైన పోరాటాల్లో దేవుని యొక్క పనిలో కొనసాగుతూ వచ్చాడు. ఆయా విధాలైన శ్రమానుభవాల్లో తన యొక్క విశ్వాస జీవితాన్ని బహు శ్రేష్టమైన రీతిలో చెక్కు చెదరకుండా కాపాడుకున్నవాడుగా ఉన్నాడు. సో దట్ ప్రైజ్, నీతి కిరీటం. అలాగే ప్రకటన గ్రంథంలో ఒక సంఘాన్ని గురించి మనం వింటాం కదా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, చదవండి ఎవరైనా. నేను నీకు జీవ కిరీటం ఇస్తా. సున్నా సంఘంతో ప్రభు చెప్తున్న మాట, జీవ కిరీటం ఇస్తాను. వై దిస్ అవార్డ్? ఆ సంఘము శత్రువు ద్వారా ఎదుర్కొనిన శ్రమ, అందులో చూపిన సహనం, మరి కాపాడుకొనిన విశ్వాసం. దీనిని ఏమంటాం అంటే హై కాస్ట్ ఆఫ్ క్రిస్టియన్ లివింగ్. అనగా ఒక వెలగలిగిన క్రైస్తవ జీవితాన్ని వారు జీవించిన వారుగా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే తమ జీవితాలను క్రీస్తు కొరకు వెచ్చించిన వారుగా ఉన్నారన్నమాట. కనుక ఇటు వారు పరలోకంలో ఒక ప్రత్యేకమైన ప్రకాశతలో, మహిమలో కనబడుతూ ఉన్నారు కదా. కనుక ఇటు వారిని నేను మీకు జస్ట్ అలాగా ఉదాహరించి చూపిస్తున్నాను. అయితే
ప్రియులారా, మనం కేవలం క్రీస్తును విశ్వసించి నిత్య జీవనం పొందుకున్నాం. ఈ లోకంలో మనం ప్రభు కొరకు జీవించి ప్రయాసపడి పనిచేసే విధానాన్ని బట్టే ఒకనాడు ప్రభు వచ్చినప్పుడు ఆయన చేతిలో నుంచి జీతాన్ని, రివార్డుని అందుకోనైన వారంగా ఉంటున్నా. అందుకని ప్రభు అంటాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నా. తర్వాత ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో అంటాడు. తర్వాత ఏమంటాడు? ప్రతి వాని కొరకు సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ప్రతి వాని కొరకై సిద్ధపరిచిన జీతం ఆయన తీసుకొని వస్తున్నాడట. ఆయన వస్తున్నప్పుడు సో ఇక్కడ మనం అదే చూస్తున్నాం. ఆయన చేతిలో నుంచి జీతాన్ని అందుకునేవారు ఎవరనగా, ప్రభు కొరకు ఈ లోకంలో జీవించే హై కాస్ట్ ఆఫ్ లివింగ్, ప్రయాసపడి పనిచేసే విధానాన్ని బట్టే ఆ జీతాన్ని ఆయన చేతిలో నుంచి అందుకునే వారంగా ఉంటుంది. అందుకని మనం తిరిగి ఇక్కడ టెక్స్ట్కి వచ్చినట్లయితే రండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు పౌలు గారు రాస్తున్న మొదటి పత్రిక 3వ అధ్యాయం దయచేసి 14వ వచనం అందరూ మరోసారి కలిసి చదువుకుందాం. 3:14 ఏమంటాడు? పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. జీతము పుచ్చుకొను. ఏమంటాడు? వాడు జీతము పుచ్చుకొనును. అయితే ఇక్కడ జీతం పుచ్చుకునేవారు లేదా వాడు ఎవడట చెప్పండి? పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. హీ షల్ రిసీవ్ రివార్డ్. ప్రియులారా, ఇక్కడ గమనించండి, అపోస్తలుడైన పౌలు గారు క్రైస్తవ జీవితాన్ని వ్యక్తిగతంగా లేదా ఒక సంఘ నిర్మాణాన్ని విత్ ఎ బిల్డింగ్ ఆర్ ఒక భవన నిర్మాణంతో పోల్చి వివరించేవాడుగా ఉంటూ ఉన్నాడు. మళ్ళీ చెప్తున్నా, క్రైస్తవ జీవితాన్ని అలాగే ఒక సంఘ నిర్మాణాన్ని ఒక బిల్డింగ్ నిర్మాణంతో పోల్చి చూపించి లేదా వివరించేవాడుగా ఉంటూ ఉన్నాడు. అందుకని 10వ వచనంలో అంటాడు చూడండి, ఏమంటాడు? దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని. ఒక బిల్డింగ్కి 2 స్ట్రక్చర్స్ ఉంటాయి. ఒకటి పునాది, తర్వాత అవుట్ స్ట్రక్చర్, వెలుపలి నిర్మాణం. అపోస్తలుడైన పౌలు ఇక్కడ ఏమంటాడంటే, ఏమన్నాడు చెప్పండి? నేను పునాది వేసి తిని. పునాది అనగా గ్రౌండ్ లెవెల్ వర్క్. అయితే ఆ పునాది ఏంటి, ఎవరట? 11వ వచనం. ఈ పునాది యేసు క్రీస్తే. చూడండి, పునాది అనేది సాధారణంగా పైన నిర్మించబడిన ఆ భవనం యొక్క స్ట్రెంగ్త్ని, అలాగే సైజ్ని, అలాగే షేప్ని వెల్లడి చేసేదిగా ఉంటుంది. ఉదాహరణకు ఈ బెత్లెహేం చర్చ్ నిర్మాణం చేయబడినప్పుడు ఈ పునాదులు చాలా స్ట్రాంగ్గా వేయబడ్డాయి. కనుక ఇంజనీర్ ఏమన్నాడంటే, దీని పునాదుల మీద 5 అంతస్తులు మీరు నిర్మించుకోవచ్చు సార్ అన్నాడు. సో ఈ పునాదులు కూడా వేసినప్పుడు ఆల్మోస్ట్ ఈ సైట్ అంతా కూడా ఈ పునాదులు కింద వేయడం అనేది జరిగింది. ఒక పార్ట్లో వేసి మిగిలిన బిల్డింగ్ మరొక పార్ట్లో నిర్మించింది కాదు. మొత్తం పునాది వేసి ఆ పిల్లర్స్ అన్నిటి మీద ఈ సైజు రావడానికి ఇన్ని పిల్లర్స్ ఇక్కడ వేయడం అనేది షేప్ అక్కడే ప్రారంభించబడిందిగా ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఎరగవలసిన ఒక శ్రేష్టమైన సత్యం ఏంటంటే, ఒక క్రైస్తవుని ఆధ్యాత్మిక జీవితానికి లేదా క్రైస్తవ సంఘ నిర్మాణానికి వేయబడిన ఒక పునాది బహు శ్రేష్టమైనది అని అపోస్తలుడైన పౌలు గారు అంటారు కదా. దయచేసి ఎవరంట? అయితే ఆ పునాది ఎవరంట చెప్పండి? క్రీస్తే. అలాగైతే ఎవరి క్రీస్తు? ఏ స్ట్రాంగ్ వన్. మరణాన్ని జయించి, ఓ పాతాళాన్ని జయించి, ఓ సమాధి గోతిని జయించి తిరిగి లేచిన శక్తిమంతుడు. ఏ బ్యూటిఫుల్ పర్సనాలిటీ, బహు సుందరమైన దైవత్వంతో కూడిన విలువలు కలిగిన వాడు. కనుక ఇక్కడ పౌలు గారు కొరింథీ విశ్వాసులతో అంటాడు, నేను మీ ఆత్మీయ జీవితాలకు నేను పునాది వేశాను. ఎవరి పునాది చెప్పండి? యేసుక్రీస్తే. పౌలు గారు 3 పర్యాయాలు పలు ప్రాంతాల్లో సువార్త దండయాత్రలు జరుపుతారు. ఉదయకాలం కూడా మనం చూచాం.
ఎఫెసీ సంఘము ఆయన రెండవ సువార్త ప్రయాణ జర్నీలో ఆ రెండవ జర్నీలో ఎఫెసీ సంఘం అనేది ప్రారంభించబడింది. అదే సమయంలో ఆ రెండవ సువార్త ప్రయాణంలోనే సువార్త దండయాత్రలోనే ఈ కొరింథీ పట్టణంలో కూడా 1.5 సంవత్సరం ఆ పట్టణంలో ఉండి సువార్త ప్రకటిస్తూ ఉండగా కొంతమంది ఆత్మలు రక్షించబడిన వారుగా ఉంటారు. అపొస్తలుల కార్యం 18వ అధ్యాయంలో ఆ సంగతి మనం చూడగలం, చదివితే అర్థమవుతుంది. కాగా ఒకప్పుడు విగ్రహారాధికులైన వారు వీడు కూడా ఎఫెసీ సంఘస్థులాగానే కొరింథీ సంఘస్థులు కూడా విగ్రహారాధికులైన ప్రజలు. అలా ఎలా ప్రభును విశ్వసించినారు అంటే పౌలు గారు వారికి యేసు ప్రభునికి వచ్చిన సిలువ సువార్తను ప్రకటిస్తూ ఉండగా, అనగా యేసు ప్రభు మీ పాపుల కొరకై మరణించాడు, ఆయన పాతి పెట్టబడ్డాడు, ఆయన 3వ దినాన సమాధి గెలిచి తిరిగి లేచినాడు. ఇది క్రీస్తుల గురించిన సిలువ సువార్త. ఇలా ప్రకటిస్తూ ఉండగా మరొక వైపు పరిశుద్ధాత్మ దేవుడు వారి జీవితాలను సంధిస్తూ దర్శిస్తూ ఒప్పిస్తూ ఉండగా ప్రియులారా వారు మారు మనసు పొంది రక్షించబడ్డారు. అదే సత్యం ఈ పత్రికలో వివరిస్తాడు కదా. దయచేసి రండి ఇప్పుడు 2వ అధ్యాయం 1-2 వచనాలు ఎవరైనా చదవండి పోని. 2వ వచనం, నేను యేసు క్రీస్తును అనగా ఏ యేసు క్రీస్తు అంటయినా ఏ యేసు క్రీస్తు అంట సిలువ వేయబడిన యేసు క్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగుకొందనని. సో సిలువ వేయబడిన యేసు క్రీస్తు. అలాగే 1వ అధ్యాయం 17వ వచనం ఏమంటాడు? బాప్తిస్మిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థం కాకుండా ఉండునట్లు వాక్చాతుర్యం లేకుండా ఓ సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. సువార్త ప్రకటించడానికి నేను మీ దగ్గరికి పంపబడినాను. దెన్ 18వ వచనం, రక్షించబడుతున్న మనకు. సో సిలువ సువార్తలో ఏముందంటే రక్షించే శక్తి లేదా రక్షణ ఉందన్నమాట. రక్షణ ఉంది. ఒక వ్యక్తికి పాపం నుంచి రక్షణ ఎక్కడ కలుగుతుందంటే యేసు ప్రభు యొక్క సిలువ దగ్గరే కదా. మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో 21వ వచనంలో ఈ మాట దూత జకర్యాతో చెప్తాడు. ఆయనకు యేసు అనే పేరు పెడతారు. యేసు అంటే ఎవరు చెప్పండి? తన ప్రజలను వారి పాపం నుంచి ఆయనే రక్షించును గనుక. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, నేను పునాది వేశాను, ఆ పునాది క్రీస్తే, అనగా యేసు క్రీస్తు గురించిన సిలువ సువార్త పునాది వారిలో వేయబడిందన్నమాట. తత్ఫలితంగా వారు రక్షించబడిన వారై ఉంటూ ఉన్నారు. అయితే ప్రియులారా, నేటి దినాల్లో కనబడుతున్న ఒక విచారకరమైన పరిస్థితి ఏంటి అంటే ఈ క్రైస్తవ లోకంలో వ్యక్తిగత జీవితాల్లో ఈ దృఢమైన రక్షణ పునాదులు అనేవి కనబడట్లేదు, సంఘాలలో కనబడట్లేదు. 4 వారాలు గుడికి వస్తే వారికి బాప్తిస్మం ఇచ్చేసి సంఘములో కలిపేయడం, క్రీస్తుని గురించి ఆయన శిలువ మరణాన్ని గురించి అస్సలు అవగాహనే ఉండడం లేదు. ఇక మార్పు నొందిన జీవితాలు ఎలా? పాపం నుంచి విడుదల పొందిన స్థితిగతులు లేవు. ఈవెన్ సంఘ నాయకులు, కాపురులు అనేవాడు వారి యొక్క జీవితాలు కూడా మార్పు నొందిన జీవితాలు లేదా రక్షించబడిన ఆ జీవిత అనుభవాలు కనబడట్లేదు. ఒక థియలాజికల్ కాలేజీలో చదివే ఒక పాస్టరు, వివాహితుడు, అదే కాలేజీలో చదువుతున్న ఒక పాస్టర్గా కోర్సు తీసుకోవడానికి వచ్చిన వివాహితురాల్ని అడుగుతున్నాడంట, మనిద్దరం పెళ్లి చేసుకుందామా? ఏంటిది? థియాలజీ చేయడానికి వెళితివి,
అసలు నీకు బేస్ ఉందా? నువ్వు రక్షించబడిన మారు మనసు పొందిన అనుభవం నీ జీవితంలో ఉందా? ఎందుకు వెళ్ళా థియాలజీ చేయడానికి? థియాలజీ చేసి రెవరెండ్ బిరుదు, ఆ బిరుదు, డీడీలు ఇవన్నీ పెట్టుకొని వచ్చి దేవుని సంఘంలో నిలబడితే నీవు రక్షణ గురించి ఏం బోధిస్తావు? అక్కడ రక్షించబడే కార్యాలు జరుగుతాయా? ఇలా ఉన్నాయి నేటి దినాల్లో సంఘాల యొక్క పరిస్థితి. కనుక ఒక వ్యక్తి వినండి, తన యొక్క జ్ఞానం బట్టి క్రీస్తును విశ్వసించడం కాదు, లేదా కేవలం వ్యాధి బాధలను బట్టి క్రీస్తును నమ్ముకోవడం కాదు, లేదా ఏదో మా ఇంటిలో అందరూ నమ్ముకున్నారు కాబట్టి నేను కూడా నమ్ముకొని బాప్తీసం తీసుకుంటాననేది కానే కాదు, లేదా క్రైస్తవ కుటుంబంలో పుట్టినాను కనుక బాప్తీసం తీసుకున్నాను అనేది కానే కాదు. అయితే ఆ వ్యక్తి క్రీస్తు శిలువ యందు విశ్వాసం ఉంచి శిలువ చెంత తన విరిగిన అడిగిన హృదయంతో తన పాపాలు ఒప్పుకొని క్రీస్తు రక్తంలో పాప క్షమాపణ పొందుట ద్వారా రక్షించబడేవాడుగా ఉంటున్నాడు. ఈ మధ్యాహ్న సమయంలో వినుచున్న నీకు సూటి ప్రశ్న: శిలువ వేయబడిన క్రీస్తు నీ రక్షణ పునాదిగా ఉన్నాడా? ఉదయకాలం కూడా అదే విషయాన్ని సోదరులు మన గమనానికి తీసుకుని వచ్చారు. శిలువ వేయబడిన క్రీస్తే నీ రక్షణకు పునాదిగా ఉన్నాడా? నీ క్రీస్తును విశ్వసించడానికి పునాది ఏంటి? క్రీస్తు బహు బలమైన పునాది, కదలని పునాది, స్థిరమైన పునాది, అమూల్యమైన పునాది. యెషయా గ్రంథంలో క్రీస్తుని గురించి వ్రాయబడ్డం మనం చూస్తూ వస్తాం. కనుక ఇక్కడ పౌలు గారు అంటారు, నేను క్రీస్తు సువార్త ద్వారా రక్షణ అనే పునాదిని వేసినాను. కాక రక్షించబడిన కొరింథీ విశ్వాసులతో ఏమంటాడు అని అంటే, ఈ పునాది మీద ఇప్పుడు ఎవరి మట్టుకు వారు తమ తమ ఆత్మీయ జీవితాల్ని నిర్మించుకోవాలి. ఎన్ని అంతస్తులు వేసుకుంటారో మీ ఇష్టం. అందుకనే 10వ వచనానికి రండి ఒకసారి దయచేసి. ఏమంటాడు చదవండి. తర్వాత మాట, ప్రతివాడు దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. జాగ్రత్త అని కాదు, ఒక హెచ్చరిక. అక్కడ ఏదో నష్టం లేదా ప్రమాదం కూడా దాగి ఉందన్నమాట. సో ప్రతివాడు, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. కనుక ప్రథమంగా క్రీస్తు అనే పునాది మీద వ్యక్తిగతంగా మన ఆత్మీయ జీవితాలను నిర్మించుకోవడం లేదా కట్టుకోవడం ప్రతివాని యొక్క బాధ్యత. అందుకనే యూదా పత్రికలో ఒక చక్కటి మాట వ్రాయబడి ఉంటుంది. దయచేసి 20వ వచనం వారిని చదవండి. యూదా పత్రిక 8వ అధ్యాయం 20వ వచనం చదవండి. మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద ఏం చేయాలంట? మిమ్మల్ని మీరు కట్టుకొంచు. సో సెల్ఫ్ బిల్డింగ్ అన్నమాట. అతి పరిశుద్ధమైన దాని మీద విశ్వసించు, అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకోండి. అలాగే రెండవదిగా క్రీస్తు సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకై పనిచేయడం లేదా ప్రయాసపోట లేదా ఇన్వెస్ట్ చేయడం, అలాగే ఆత్మ సంబంధమైన మందిర నిర్మాణంలో నిలువబడట అనేది రక్షించబడిన ప్రతి విశ్వాసి యొక్క బాధ్యత. కనుక మరలా చెప్తున్నా, వ్యక్తిగతంగా పునాది మీద క్రీస్తు అనేబడే ఆ శ్రేష్టమైన పునాది మీద మన వ్యక్తిగత ఆత్మీయ జీవితాలను కట్టుకోవడం. దెన్ అలాగే అదే పునాది మీద సార్వత్రికంగా దేవుని పనిలో నిలవబడుట ప్రతి విశ్వాసి యొక్క బాధ్యత. అయితే ఇక్కడ మన అసలు అంశం ఏంటంటే, ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకోవాలట. ఇప్పుడు రండి 12, 13 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 12, 13 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు
మొదలైన వాటితో కట్టిన యెడల వాని వాని పని కనబడను. ఆ దినమున దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని వాని పని ఎటిదో దానిని అగ్నియే పరీక్షించును. ఇక్కడ రెండు రకాలైన మెటీరియల్స్ను పౌలు గారు ఉదహరించి చెప్తూ ఉన్నాడు. ఒక రకం బంగారు, వెండి, వెలగల రాళ్ళు. రెండవ రకం కర్ర, గడ్డి, కొయ్యకాలు. సో మొదటి రకం అత్యంత కాస్ట్లీ మెటీరియల్గా కనబడుతున్నాయి. రెండవ రకం అత్యంత చీప్ మెటీరియల్స్గా కనబడుతూ ఉన్నాయి. బంగారము, వెండి, వెలగల రాళ్ళతో నిర్మించే భవనము ఎంత విలువైన కట్టడంగా కనబడుతుంది. అలాగే కర్ర, గడ్డి, కొయ్యకాలతో నిర్మించే నిర్మాణం అనగా ఇది పూరిపాకలు అన్నమాట. ఒక మాటలో చెప్పాలంటే పూరిపాకలు. ఇదేమో బంగారము, వెండి, వెలగల రాళ్ళతో నిర్మించబడేది ఓ శ్రేష్టమైన భవనం. కర్ర, గడ్డి, కొయ్యకాలతో నిర్మించుకునే నిర్మాణం జస్ట్ పూరిపాకలు. కాగా ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే ఒక దినం వస్తుంది, అది ప్రతివాని పనిని పరీక్షించే దినము. అక్కడ ప్రతివాని పనిని పరీక్షించేది ఏంటంట చెప్పండి ఇప్పుడు? అగ్ని. అందుకని అంటున్నాడు మన దేవుడు దహించు అగ్ని. ఓ దేవుని అగ్ని, అది పరీక్షించే అగ్ని. ఈ కట్టడ నిర్మాణాలని దేవుని యొక్క అగ్ని ఏం చేస్తుందంటే ఒక అగ్గి పుల్ల పెట్టి అలాగ టెస్ట్ చేసింది అనుకోండి. ఈ విలువైన భవనం ఉంది చూసారా, బంగారము, వెండి, వెలగల రాళ్ళతో నిర్మించబడిన ఈ భవనము ఒకవేళ అగ్గిపుల్ల పెడితే ఒకవేళ కొంత సెగకి కొంత కరుగుతుందే కానీ దాని విలువ మాత్రం కూడా, దాని షేప్ కూడా కోల్పోదు. బట్ ఈ కర్ర, గడ్డి, కొయ్యకాలతో నిర్మించబడిన ఈ కుప్పలున్నాయి, ఇవి ఉన్నాయి చూసారా, ఈ పందిలు ఉన్నాయి చూసారా, జస్ట్ ఆ పరీక్షించే అగ్గిపుల్లగా అంటించండి, ఒక్క దగ్గర అంటుకుంటే చాలు, మొత్తం కాలి బూడిదై కుప్పలు పడిపోతుంది. సో ఇప్పుడు దేవుని అగ్ని, పరీక్షించే అగ్ని. 13వ వచనం మరలా చదువుతారండి దయచేసి. 13వ వచనం, బంగారం ఈ పునాది మీద వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినెల్లా వాని పని కనబడను. దేవుని అగ్ని వాని పనిని తేటపరిచి బయలుపరుస్తుంది. అయితే అగ్ని పరీక్షలో ఏ మెటీరియల్, ఏ పని నిలుస్తుంది చెప్పండి? సింపుల్గా చెప్పేస్తున్నాం కదా. సింపుల్ ఆన్సర్ చెప్పాలంటే బంగారము, వెండి, వెలగలిగి రాళ్ళు స్టాండ్ అవుతుంది. అయితే ప్రియులరా, ఆ పని జీతాన్ని పొందుతుంది. ఆ పని దేవుని దగ్గర జీతాన్ని పొందుతుంది. ప్రభు వచ్చినప్పుడు ఇదిగో ప్రతి వానికి సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉంది అని ఆయన చెప్తుండగా అక్కడ జీతాన్ని పొందుకునేవారు ఎవరంటే, అందుకునేవారు ఎవరంటే వీరన్నమాట. వీరి పని, వీరు నిర్మించుకునే జీవిత విధానాన్ని బట్టి ఇది వారి పని, అది నిలవబడుతుంది. ప్లస్ అదే సమయంలో ఆయన నుంచి ఓ రివార్డ్ పొందుతున్న పరిస్థితి మనము చూస్తున్నాం. మరి ఒకని పని ఏమవుతుందంట? కాల్చివేయబడేదిగా ఉంటుంది. కాలిన పరిస్థితి ఎలాంటిదో మనం దృష్టిస్తూ ఉంటాం. కాలిన పరిస్థితి, ఓ తలబట్టుకొని ఆ కన్నీరు ఒలికిస్తూ సిగ్గుతో తల వంచుకొని నిలవబడేదిగా కనిపిస్తుంది కదా. ఏదైనా ఎవరైనా ఇల్లు కాలిపోయింది అనుకోండి, లేదా కారు కాలిపోయింది అనుకోండి, స్కూటర్ కాలిపోయింది అనుకోండి, ఆ వ్యక్తి దాని ఎదుట నిలవబడి దిగాలుగా చూస్తూ రోదిస్తూ కన్నీరు కారుస్తూ తలదించుకొని నిలవబడుతున్న పరిస్థితి.
ప్రశ్న, ప్రియ సోదరా సోదరి, రక్షించబడినావు, మంచిదే. నీ ఆత్మీయ జీవితాన్ని ఎలా వేటితో నిర్మించుకుంటున్నావు? ఆత్మ సంబంధమైన దేవుని యొక్క మందిర నిర్మాణంలో నీవు పనిచేసే విధానం, నీ పరిచర్య విధానం ఎలా వేటితో ఉందో పరీక్షించుకుంటూ ప్రభు యొక్క బలను సమీపించుదామా? చూడండి, మన జీవితాలను బంగారు, వెండి, వెలగల రాళ్ళతో నిర్మించుకోవడం అంటే ఏంటి? అలాగే కర్ర, గడ్డి, కొయ్యకాలతో నిర్మించుకోవడం అంటే ఏంటి అనే దానికి గాను సింపుల్గా నిర్వచించుకోగలిగితే ఇలా చెప్పుకోవచ్చు. చూడండి, పరిశుద్ధత అనేది మన ఆత్మీయ జీవితంలో ఒక శ్రేష్టమైన మెటీరియల్ అని చెప్పాలి. అందుకని యూదా పత్రికలో ఇంత చదివాం. అతి పరిశుద్ధమైన దాని మీద ఏం చేయాలంట? మిమ్మల్ని మీరు కట్టుకోండి. పరిశుద్ధత ఒక లెవెల్ అయితే అతి పరిశుద్ధత అది ఇంకొక లెవెల్ అన్నమాట. క్రిస్టియన్ లైఫ్, ఎందుకంటే పునాదిలో ఉన్నవాడు పరిశుద్ధుడు, ఇంకా చెప్పాలంటే అతి పరిశుద్ధుడు. కనుక నేటి విశ్వాసి తన ఆత్మీయ జీవితంలో పరిశుద్ధత విషయంలో ఎలాంటి ఆలోచనతో బ్రతుకుతున్నాడు? పాపం విషయంలో నువ్వు సరైన దృక్పథంతో కొనసాగితే, పరిశుద్ధత విషయంలో నువ్వు సరైన ఆలోచన మేరకు నీ జీవితాన్ని సెట్ చేసుకుంటావు. పరిశుద్ధత అనేది ఒక శ్రేష్టమైన, విలువైన, వెలవగలిగిన మెటీరియల్ అని చెప్పాలి. రెండవదిగా చెప్పాలంటే విశ్వాసము అనేది కూడా ఒక విలువైన మెటీరియల్గా క్రైస్తవ జీవితంలో ఉంటుంది. అందుకనే అపొస్తలుడైన పేతురు అంటాడు కదా, మొదటి పత్రిక 1 అధ్యాయం 7వ వచనంలో ఏమంటాడు? ఒక మాట కొన్ని చదవండి. మొదటి మాట కొద్ది గట్టిగా చదువుమ్మా. నశించిపోవు సువర్ణము అంటే ఈ లోక సంబంధమైన బంగారము మెటీరియల్ ఏమంట? దాని తర్వాత ఏమంటాడు? దాంతో పోలుస్తూ, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము, అనగా బంగారు కంటే అమూల్యమైనది ఏంటంటే మన విశ్వాసము విలువైనది. అనగా రక్షించబడిన విశ్వాసి జీవితంలో ఎదురయ్యే పలు రకాలైన శ్రమలలో, వ్యాధుల్లో, పోరాటాల్లో, నష్టాల్లో తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ నమ్మకంగా జీవిస్తే, ప్రియ సోదరుడా సోదరి, అటు వానికి జీతం లేదా రివార్డ్ ఇదే మనం చూసాం అపొస్తలుడైన పౌలు గారి యొక్క జీవితంలో. నా విశ్వాసాన్ని నేను ఏం చేశాడంట? కాపాడుకున్నాను, కాబట్టి నాకు నీతి కిరీటం ఉంచబడినది. అమూల్యమైన తన విశ్వాసం ఆయా రకాలుగా పరిశోధనలు గుండా వెళుతూ వచ్చింది, ఆయా రకాలైన పోరాటంతో కూడిన అనుభవాలు గుండా వెళుతూ వచ్చింది, ఎన్నో విధాలైన సవాళ్ళతో కూడిన పరిస్థితుల మధ్య తన జీవితం వెళుతూ వచ్చింది. బట్ తన విశ్వాసాన్ని అలా గట్టిగా పట్టుకొని కాపాడుకున్నాడు. కనుకనే నాకు రివార్డ్. విశ్వాసం అనే మెటీరియల్ మన క్రైస్తవ ఆత్మీయ జీవిత నిర్మాణంలో కలిగి ఉంటే జీతం పుచ్చుకుంటాం. మూడవ మాట చెప్పనా? దేవుని వాక్యం లేదా దేవుని యొక్క వాక్యానుసారంగా మన జీవితాన్ని కట్టుకోగలిగితే అది మిక్కిలి వెలగలిగిన వాడితో నిర్మించుకోవడం అంటే అర్థం. ఎందుకంటే 19వ కీర్తన 10వ వచనంలో అంటాడు దావీదు, దేవుని యొక్క వాక్యాన్ని బంగారుతో, మేలిమి బంగారుతో అక్కడ పోల్చేవాడుగా ఉంటాడు. తర్వాత కావాలని చదువుకోండి. సో ఒక విశ్వాసి దేవుని వాక్యంతో తన జీవితాన్ని నిర్మించుకుంటే అది అగ్ని పరీక్షలో నిలవబడేదిగా ఉంటుంది. దేవుని వాక్యం లేకుండా ఏమైనా చేయగాక, ఎంతైనా ఖర్చు పెట్టుగాక, అది కేవలము కాలిపోయేది.
చాలామంది అసలు దేవుని యొక్క వాక్యపు స్పర్శ లేకుండానే సొంత మానవ సంబంధమైన ఆలోచనతో, మానవ సంబంధమైన సిద్ధాంతాలతో, మానవ సంబంధమైన ఆలోచన, అసలు దేవుని యొక్క వాక్యంలో అసలు ఏమాత్రం కూడా దానికి ఆలోచన ఉండదు. లౌకిక సంబంధమైన వాటిని ఇదిగో దైవిక సంబంధమైన వాటితో మలచి అలాగా క్రైస్తవ జీవితాన్ని నిర్మించుకోవడానికి ఉద్దేశిస్తారు. బట్ దేవుని యొక్క వాక్యానుసారంగా మన ఆత్మీయ జీవితాల్ని నిర్మించుకుంటే అది కాలిపోని జీవితాన్ని మనకు బయలుపరిచేదిగా ఉంటుంది. అలాగే చెప్పాలంటే కొన్ని ఆత్మలకు సువార్త ప్రకటించు, ఆత్మల కొరకై కన్నీరు కార్చి ప్రార్థించి ప్రభు రాజ్యం కొరకై కొన్ని ఆత్మలు సంపాదించు. అతని పని అగ్ని పరీక్షలో నిలవబడుతుంది కదా. అలాగే దేవుడు నీకు అప్పగించిన పనిని నమ్మకంగా చేయి, అది రివార్డెడ్, దానికి జీతం ఉంది. ఇదిగో నువ్వు 10 పట్టణాల మీద అధికారం అయ్యిండు, 5 తలాంతులు తీసుకున్నాడు. ఇదిగో 5 తలాంతుల్ని దేవుని కొరకై శ్రేష్టమైన రీతిలో వినియోగించాడు. ఓ నమ్మకమైన దాసుడా, నీవు 5 పట్టణాల మీద అధికారిగా ఉంటావు. దేవుని పనిలో నమ్మకంగా నువ్వు పని చేస్తే కాగా నీవు జీతాన్ని పొందుతావు. అపనమ్మకస్తులకి జీతం ఉండదు. అలాగే భూమి మీద ప్రభు కార్యములై ఇన్వెస్ట్ చేయి. అందుకనే మత్తయి సువార్తలో ప్రభు అంటాడు, పరలోకమందు ధనము సమకూర్చుకోండి, అక్కడ చిమ్మటి కొట్టదో దొంగలు ఎత్తుకోబోరు. సో పరలోకంలో ధనం ఎలా సమకూర్చుకోవాలని చెప్పండి? ప్రస్తుతం భూమి మీద ప్రభు పనిలో పెట్టే పెట్టుబడిని బట్టే కదా. కనుక క్రీస్తు అనబడే పునాది మీద విలువైన వాటితో నిర్మాణం జరిగించటని అనే దానికి జస్ట్ ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే. అలా కాకుండా దేవుని యొక్క వాక్యాన్ని పక్కన పెట్టేసి దేవుని పని చేస్తే దేవుని ఎడల తొణికిసలాడిపోయే విశ్వాసంతో బ్రతుకుతూ ఒక్క ఆత్మను కూడా ప్రభు కొరకు సంపాదించకుండా, నీ ధనాన్ని ఏమాత్రం ప్రభు కొరకై వెచ్చించకుండా, సరైన ప్రార్థన జీవితము లేకుండా బ్రతికితే, ప్రభు అప్పగించిన పనిని నమ్మకంగా జరిగించకపోతే ఆ దినాన అగ్ని పరీక్షలు కేవలం నిత్య నరకాగ్నిని నీ మట్టుకు నీవు తప్పించుకునే విశ్వాసుగా ఉంటావు తప్ప ఏ విధమైన బహుమానాలు ప్రశంసలు లేనివాడుగా మిగిలిపోతావు కదా. సో మూడవదిగా పరీక్షించు అగ్ని. ప్రభుచితమైతే ముందున్న ప్రభు దినములో మరొక దేవుని యొక్క అగ్నిని ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.